ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రాధా. ఉషా, భార్యాభర్తలు నిజంగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద సమస్యలు అయిపోతున్నాయి. ఒకరినొకరు చంపుకునేదాకా వస్తుందన్నమాట. అంటే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారంటే, ఒకప్పుడు మనం చూసాం చూడు జంబలకడి పంప సినిమాలో, నిజంగా ఆడ మగ అయిపోయి గొంతులు మారుతా ఒక్కొక్కటి అసలు స్టేజ్ ఇంకా పెరిగిపోతూ ఉంది. సేమ్ ఆ సినిమాలో లాగే అవుతుంది. అసలు మా అమ్మాయి ప్రెగ్నెంట్ అండి, పెళ్లి అంటే ఒకళ్ళే కదా, ఒకళ్ళేనండి, వాళ్ళకి ఇచ్చేసామంటే ఓకే, అలా అయిపోయింది ఇప్పుడు. ఏమవుతుంది? ఆడవాళ్ళు మగవాళ్ళ బట్టలు, మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు, మొగుడు సంపడాలు. అసలు నిజంగా అబ్బాయికి పెళ్లి చూపులకి ఒక బనీను ఒక డ్రెస్సులు ఇది ఇస్తామండి, జాడీలు పచ్చళ్ళు అని బ్రహ్మాండంతో అంటాడే. అదే ఉషా, చాలా మందికి ఏమనిపిస్తుందంటే, లిటరల్లీ కొంతమంది అలాగే అంటున్నారు. జంబలకడి పంప సినిమా గుర్తుకొస్తుంది. వాళ్ళు వాళ్ళు బ్రహ్మం గారు చెప్పినట్లే అయిపోతుంది, భార్యను భర్తల్ని చంపేయడము ఇవన్నీ అని అంటున్నారు. అన్నిటికీ కారణం చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద పెద్ద సమస్యలు వచ్చి ఇక్కడ దాకా వస్తున్నాయి. అసలు ఏంటి? రాధా, నేను ఒకటే క్లుప్తంగా చెప్తాను. ఆడవాళ్ళు మగవాళ్ళ వేధింపులు అవనివ్వు, మల్టిపుల్ అఫైర్స్ అవనివ్వు, బహు భార్యలు అవనివ్వు, బహు గర్ల్ ఫ్రెండ్స్ అవనివ్వు, భరిస్తూ సహిస్తూ క్షమిస్తూ పిల్లల కోసం ఉండేవాళ్ళు. ఇది లేదు, పురాతన కాలాల నుంచి ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది సఫర్ అవుతున్నారు కూడా. సో ఎందుకు సొసైటీలో అవని ఏదన్నా అవని కాపురం గుట్టు చప్పుడు కాకుండా చేసుకుందాం, ఇబ్బంది లేకుండా ఉందాం అని చెప్పి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? భర్తలు భార్యల చేతిలో చంపబడుతున్నారు. కానీ లోతుగా పరీక్షించాలి మనం ఎప్పుడైనా ఏ క్రైమ్ అన్నా. ఒక భర్తని భార్య ఎందుకు చంపాలనుకుంటది? ఎక్కువ మనం చూసింది అయితే ఈ అక్రమ సంబంధాల వల్లే చంపేస్తున్నారనే. అంటే ఆల్మోస్ట్ ఓకే లెట్స్ స్క్రూటినీ. అక్రమ సంబంధాలు ఉంటే భర్తను చంపేస్తుందా? ఎందుకు చెప్తుంది? లెట్స్ టాక్. అదే కదా, అదే అందరికి ఏంటి, అరే వద్దనుకుంటే వదిలేసాయమ్మా, డివోర్స్ ఇచ్చేసాయి, చంపకు అనేదే కదా అందరూ ఇప్పుడు కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద లేయర్ బిట్వీన్, రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు. ఓకే, భర్తకి ఇష్టం లేకపోతే వదిలేయడం అమ్మాయికి ఇష్టం లేదు. భర్త వేధింపులు గురి చేస్తాడు భార్యని. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు ఎక్కడ నువ్వు చెప్పావు చిన్న చిన్న గొడవలకి పెద్ద అయితే అని చెప్పావు. సో ఫస్ట్ ఏమవుతుంది, భర్తకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత సర్దుకుపోయి నా పెళ్ళ ఎవరితో తిరిగినా పర్లేదని భర్త ఉంటాడా? తెలియగానే ఏం చేస్తాడు నువ్వు చెప్పు? భర్త వాయించుకుంటాడు. మొన్న ఒక వీడియో కూడా చూసాను, రోడ్ లోనే అమ్మాయిని పెట్టుకొని వచ్చాడు. ఎంత టార్చర్ అంటే, ఒక భార్య వాడిని చంపేయాలని స్కెచ్ గీసే అంత నరకం చూపిస్తున్నాడా లేదా? ఫస్ట్ అమ్మాయిని అబ్బాయిని వేరు చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడ కొంటున్నావు, డబ్బులు ఇవ్వడం మానేస్తాడు, టార్చర్ పెట్టడం మొదలు పెడతాడు. ఓకే, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, రియాక్షన్ ఆఫ్ ద భర్త ఇలా ఉంటే రోజు రోజుకి క్షణానికి అమ్మాయికి టార్చర్ పెరిగి ఆఖరికి ఆ చిన్న దాన్ని సర్దుకొని మాట్లాడుకొని భార్య మనసు స్లోగా బుజ్జగించి బతిల్లాడి బామాలి. కృష్ణుడంతటి వాడే 2 రోజులు 3 రోజులు పట్టింది సత్యభామ అలకని తెరచడానికి, తెలుసా? అవునా కాదా? సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు ఎవడు? కృష్ణుడు. ఎవరైనా మహాత్ముడు, కొన్ని వేల మంది గోపికలని రమింపచేసిన వాడు కూడా ఆఖరికి భార్య కాళ్ళు పట్టుకోవాల్సింది. భార్య తప్పు చేసింది నేను ఎందుకు పట్టుకుంటా అంటాడు భర్త. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు తప్పు చేసినప్పుడు ఎలాగో పట్టుకోవాలి, డిఫాల్ట్ గా అది నీ కర్మ, నువ్వు చేసావు. నువ్వు అందులో భార్యను ఎక్స్పెక్ట్ చేసి భార్య కాంప్రమైజ్ అవ్వాలంటే నీ అంత చచ్చు ఇంకొకళ్ళు ఉండరు. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకోవడం గొప్ప కాదు బంగారం. భార్య తప్పు చేసినప్పుడు భార్యని బుజ్జగిస్తూ, భార్య మనసు మారుస్తూ, భార్యని రమింపచేస్తూ, భార్య మళ్ళీ ఆ తప్పు చేయకుండా అర్థం చేసుకుంటూ, పసిపిల్లలాగా క్షమిస్తూ సహిస్తూ భరిస్తూ, అండర్లైన్ గార్మెంటింగ్ స్టిచ్చింగ్ లో మనం ఏదైతే వేస్తామో అండర్లైన్ బయటికి ఏం కనిపిస్తుంది, బయట చూడటానికి అంత బాగుంటది, లోపల బోల్డంత లైనింగ్ ఉంటది. అట్లా భరించేవాడే భర్త. అంటే కుషన్ అంత ఉండాలా ఆవిడ చేసే తప్పుల్ని తట్టుకోవాలంటే, పుచ్చి పగిలిపోకుండా. నువ్వు కుషన్ లేకుండా నువ్వే తిరిగి కొడుతున్నావు అనుకో, ఏముంది, నీ పుచ్చి పగిలిపోద్ది. సో ఇది చాలా సింపుల్ గా అనిపించచ్చు, చాలా సరళీకృతంగా లైన్, తిన్న లైన్ అంటారు. చిలికి గాలివాన చేసుకొని టార్చర్ నువ్వు పెంచుకుంటూ పోతే ఆఖరికి ఏం చేస్తుంది ఆడది? ఏంది పోతే ఒకసారి పోతాడు, వెళ్తే జైలుకి వెళ్ళొస్తాం, సుఖంగా ఉండడం జీవితాంతా అనుకుంటుంది. రోజు టార్చర్ ఏంది? నాకు ఇలా లీడు కాకపోతే నాకు ప్రేమించినోడు ఉన్నాడు, ఆడు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఈ బిడ్డలో ఇలా కాకపోతే ఇంకోళ్ళగా అంటే ఆయన తొక్కలదు. ఏంటి ఈడితో నా లొల్లేంది? నా సుఖాన్ని, నా సంతోషాన్ని, నా ఆనందాన్ని ఈడు ఇవ్వకుండా నేనేదో వెతుక్కుంటే దాన్ని అర్థం చేసుకోకుండా, పోయిన సుఖ సంతోషాలని పోనీ నువ్వన్నా ఇస్తావంటే నువ్వు భర్త కూడా టార్చర్ పెడతా, ఆడితో వెళ్ళావని పోనీ ఆడిని వదిలేయాలంటే ఈడు సుఖంగా చూసుకోవాలి, ఈ టార్చర్ పెడతాడు. ఏం చేస్తుంది? చంపడం సొల్యూషన్ అని చెప్పట్లా, టార్చర్ అనేది తీవ్రత పెరుగుతోంది.
ఎప్పుడైతే ఇది చిలికి ఆల్వానయ్యి పెద్ద పెద్ద కొట్లాట్లయ్యి భరించలేని స్థితికి వెళ్ళి ఆఖరికి ఆ టార్చర్ బదులు చంపేయడం బెటర్ అనుకునే స్టేజ్కి వచ్చారు. కాబట్టి 576 మర్డర్లు జరిగాయి. అక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే. ఆడదాన్ని నువ్వు టార్చర్ పెట్టి నీ మాట వినట్లే, భర్త వెయిటే ఏంది, దాన్ని సొక్క పెట్టట్లేదో ఇంకోటి, మరి దాని సొక్క మంది ఎతుక్కుంది, దాన్ని కొడతావేంటి, నీ బుద్ధి జ్ఞానం ఆడికిపోయింది అని అడుగుతుంది లోపల నుంచి ఆడది. దాని బాధను నువ్వు అర్థం చేసుకోకుండా భర్తని కాబట్టి నువ్వు ఇంకో మగాడికి చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నేను నా మాట వినాలి, నా బిడ్డలనే చూడాలి, ఇంకొకటితో నువ్వు రమించకూడదు, ఇంకొకటితో మాట్లాడకూడదు, బయటకు వెళ్ళకూడదు, వెళ్ళవంటే డబ్బులు ఇవ్వను ఏమివ్వను అంటే అసలు ఎందుకు మానేస్తుంది నువ్వు చెప్పు. అంటే అలా ఎలా ఉంటది ఉషా? ఇప్పుడు ఒక మగాడు, ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఎలా లేదు ఉంటది కాదు, లేదు ఉన్నది ఇది. ఇప్పుడు మరి కేతన్ అగర్వాల్ లో చూసుకుంటే మరి కేతన్ కి అసలు పెళ్ళే గారి పాపం బిడ్డ మరి ఏం చేయకుండానే అది చెప్పేసింది. హనీమూన్ ట్రిప్ చూస్తే పాపం ఆ రాజామోహన్ ఆయనని అలాగే చంపింది. ఇప్పుడు నీ లెక్కనే వేసుకుందాం. మరి ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిన వెంటనే కేతన్ ని చంపేశారు. ఇక్కడ నేను చెప్పేది ఈ సినారియోలో పెళ్ళయి 2 బిడ్డలుండి బిడ్డల్ని కూడా చంపుతున్నారు. ఇలాంటి ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను. ఈ మ్యారేజ్ కానీ, న్యూలీ మ్యారీడ్ కానీ, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరాదా, కౌటిల్యుడు అర్థశాస్త్రం 2500 సంవత్సరాల క్రితం నుంచి ఈ క్షణం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా కన్సెంట్ ఏంటది, కన్సెంట్, ఇష్టం. ఆడదాని మనసుని గెలవకుండా, ఆడదాన్ని అర్థం చేసుకోకుండా, సొసైటీ నామ్స్ ప్రకారం తర్వాత మనసు మారిపోతుంది, అమ్మాయికి బాగుంటుంది అనేది లేదు. శివుడంతటి మహాత్ముడే వద్దని చెప్పి పార్వతీదేవికి చెప్తే ఆవిడ వినకుండా వెళ్ళి ఆయన్ని చేసుకుంది, హిమవంతుడి పుత్రిక. అరే బేకారోడా, ఇంకోట అని తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు పిల్లలు లవ్ లో పడాలంటే అవ్వదు. వదిలేసి వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పడేయాలని కూడా చెప్పం. కానీ when we are in a conflict, బిడ్డ భవిష్యత్తా లేకపోతే బిడ్డ మనం చెప్పినట్టు వినాలా లేకపోతే బిడ్డ సుఖంగా ఉండాలా అనేది విఘ్నత తల్లిదండ్రులకు ఉండాలనేదే చెప్తాను నేను. అప్పుడు మీరు పెంచే పద్ధతి మార్చండి. 16 ఏళ్ళు 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేయండి. చేసేసేటప్పుడు మీ స్థితిగతి అమ్మాయికి చిన్నప్పటి నుంచి పెంచండి, ఇండిపెండెంట్ గా పెంచి నీకెందుకమ్మా నువ్వు చదువుకో, అమ్మా నీకు పెళ్లి చేస్తా, నువ్వు బిడ్డను చూసుకోవాలా, అత్తమామని చూసుకోవాలా, వాళ్ళు చెప్పినట్టు వినాలి అని మీరు పెంచుతున్నారా? మీరు పెంచకుండా ఫైనల్ గా పెళ్లి చేసుకునే టైం వచ్చేసి ఇష్టం తిరుగు, ఇప్పుడు సీఆర్గా అడ్డంగా తాగుతుంది, ఓ ఇలా చేస్తుంది, ఆఖరి మేము చెప్పినట్టు ఎందుకంటే నువ్వు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇండిపెండెన్స్ ఇచ్చేసి ఇది మాత్రం మా మాట వినాలంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ కదా. ఫస్ట్ నుంచి పెంచాలా నువ్వు అట్లా, మేము చెప్పినట్టు వినాలా, మేము చెప్పిన భర్తను చేసుకోవాలా, పెళ్ళే చేసుకోవాలి, చదువు లేదు ఏం లేదు అని పెంచండి. వినకపోతే అప్పుడు అలా ఏదో మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఇంకొకరు బిడ్డలు నాశనం చేసేస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే ఇంకో ఫ్యామిలీని కొలాబ్ చేసేస్తున్నారు చంపేసి. మీ బిడ్డ గురించి తెలిసినప్పుడు నువ్వు అన్నట్టు ఇష్టం లేని పెళ్లి చేయకుండా ఉంటే ఇలాంటి అమాయకులు బతుకుతారు కదా. ఎగ్జాక్ట్లీ, చేయకూడదు. వాళ్ళని అడగాల, ఇష్టం లేదంటే ఆగిపోవాలా, లేకపోతే వాళ్ళని బయటికి పంపించేయండి మీరు వాళ్ళు బాధ భరించలేకపోతే. అట్లా బయటకు పంపించి మొన్న తల్లిదండ్రులు ఏదో నచ్చ చెప్పి వెళ్ళడానికి తల్లి తండ్రి చెల్లిని కూడా చంపేసింది బెంగళూరులో. అది కదా. సో పోతే ఇల్లే పోతారు, వాళ్ళు పోరు. అది అర్థమవుతుందా? అంటే నేనేదో వెర్రిగా వింతగా ప్రాక్టికల్ రియాలిటీ రాదా ఇది? చంపే గుణం ఉన్న ఆడది ఎవరినైనా చంపడానికి రెడీగా ఉందంటానికి ఇది ఒక ఇట్లా క్లియర్ కట్ దర్శనం ఇది. సో సర్దుకుపోవడానికి ట్రై చేయండి. ఆడది తప్పు చేస్తే కాళ్ళు పట్టుకోండి, క్షమించమని అడగండి. నేనేమి చేయలేకపోతున్నా, నాలో లేనితనం ఏంటి అనేది అడిగి ఆక్రోశంతో బాధతో కాళ్ళు పట్టుకొని బతిల్లాడితే ఆడదాని మనసు మారుతుంది. అంతేకాని ఆడుతూ పడుకుంటున్నావు, ఈడుతూ పడుకుంటున్నావు, అక్కడికి వెళ్తున్నావు, నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అంటే పక్కెళ్ళి ఆడుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.